పిల్లలు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3 into 11 into 13 plus 3 is dash. సో ప్రైమ్ నెంబర్ అవుతుందా, కాంపోజిట్ నెంబర్ అవుతుందో, ఆర్ డివిజిబుల్ బై 13 అవుతుందో, ఆడ్ నెంబర్ అవుతుందో చెక్ చేయమన్నాడు. రైట్, ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఇచ్చినాడు పిల్లలు. 3 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. 2 టర్మ్స్లో కామన్ ఫ్యాక్టర్ 3 ఉంది. సో ఎప్పుడైనా కామన్ ఫ్యాక్టర్ ఇస్తే అది బ్లైండ్గా కాంపోజిట్ నెంబర్ అని చెప్పొచ్చు. ఓకే, ఒకవేళ కామన్ ఫ్యాక్టర్ లేకపోతే మనం దాన్ని చెక్ చేయాలి. రైట్, ఒకసారి ఇది చెక్ చేద్దాం. 3 into 11 into 13 plus 3. సో 3 కామన్ ఫ్యాక్టర్ ఉంది పిల్లలు, కామన్ తీసాను. సో 1 into 11 into 13 plus 1. సో విల్ గెట్ 3 into, సో 11 1s 11, 11 13s 143 plus 1. That is equal to 3 into 144. 144కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటున్నాను. సో 144, 2 7s 2 2s 2 36 2 18s 2 9s 3 3s. సో ఇక్కడ మనకి 4 2s వచ్చినాయి కదా పిల్లలు, అండ్ 2 3s వచ్చినాయి. ఓకే పిల్లలు, ఆల్రెడీ ఇక్కడ ఒక 3 ఉంది. సో 4 2s వచ్చినాయి అంటే 2 power 4 into 3 cube. So from fundamental theorem of arithmetic we can conclude that the given number is a composite number. So ఏం చెప్తుంది fundamental theorem of arithmetic? We can express every composite number as a product of prime factors. సో ఇక్కడ కాంపోజిట్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయగలిగాం కాబట్టి సో ద గివెన్ నెంబర్ ఈజ్ కాంపోజిట్ నెంబర్. అయితే కామన్ ఫ్యాక్టర్ లేకపోతే ఎలా సార్? సో కన్ఫ్యూజ్ చేయడానికి మనకు కామన్ ఫ్యాక్టర్ లేకుండా ఇస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 4 into 7 plus 1. సో ఇది కాంపోజిట్ నెంబరా ప్రైమ్ నెంబరా కనుక్కోమంటాడు. ఇట్లాంటి ప్రాబ్లం రియల్ నెంబర్స్లో చాలా వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కాంపోజిట్ నెంబర్సే అవుతాయని చెప్పి మనం బ్లైండ్గా కాంపోజిట్ నెంబర్ పెట్టకూడదు. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి సో మనం ఒకసారి చెక్ చేయాలి. 7 4s 28 plus 1 దట్ ఈస్ ఈక్వల్ టు 29. మనకు తెలుసు 29 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అని. ఓకే పిల్లలు, అలానే ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. 4 into 7 plus 3. సో 1 కాకుండా, అంటే ఇక్కడ కూడా కామన్ ఫ్యాక్టర్ లేదు. సో కామన్ ఫ్యాక్టర్ లేకపోతే మనం చెక్ చేయాల్సి వస్తుంది. సో 4 7s 28 plus 1 దట్ ఈస్ ఈక్వల్ టు 31. 31 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. దీంట్లోనే ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. 4 7s plus 2 తీసుకుంటున్నాను చూడండి. 4 7s 28 plus 2 30 కాంపోజిట్ నెంబర్ అని మనకు తెలుసు. ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్. రైట్, కామన్ ఫ్యాక్టర్ ఇస్తే డెఫినెట్గా అదేమవుతుంది, కాంపోజిట్ నెంబర్ వస్తుంది. ఓకే పిల్లలు.